ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను అనమాట. ముఖ్యంగా గోల్డ్ గురించి. గోల్డ్ మీద ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో, గోల్డ్ కొంటున్నారో వాళ్ళందరి గురించి. గోల్డ్ అంటే పిచ్చెక్కిపోయి గులానందలహారుతూ ఉంటారు చూడండి. చాలా మంది జెంట్స్ గానీ, లేడీస్ గానీ, చిన్నపిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ గోల్డ్ గురించి ఎవరెవరు యాంగ్జైటీతో ఉన్నారు, ఏంటో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, పెట్టుకుని ఒంటి మీద మొత్తం వేసుకుని తిరుగుదాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో పనికి వస్తుంది. లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూసిన వాళ్ళకి చెప్పక్కర్లేదు, వాళ్ళందరికీ తెలుసు. కొత్తగా చూసిన వాళ్ళు మీరు ఇప్పటివరకు ఎన్ని తొలాలు కొన్నారు, ఎంత రేట్ అప్పుడు తొల ఉన్నప్పుడు, గ్రామ్ ఎంత రేట్ అప్పుడు కొన్నారు కింద కామెంట్ చేయండి. వీడియోలో తప్పకుండా రిప్లై చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేస్తాను. ఇంకా గోల్డ్ కొనడం వల్ల చాలా చాలా మంచిది. గోల్డ్ కొన్నప్పుడు ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. చాలా చాలా మంచిది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్ మీద చాలా సంవత్సరాలకు, ఒక 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు చాలా పెరిగిపోతుంది. గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా మంచిది. ఆఫ్టర్ 1 year గట్టిగా పెరిగిపోతూ ఉంటుంది, బేపర్సెంట్ రేట్ పెరిగిపోద్ది. సో ఎవరైనా గోల్డ్ కొన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో అయితే కొనండి. అంతేగాని వేసుకుని తిరిగేద్దాం, ఒంటి మీద తిరిగేద్దాం ఎలాగంటే చాలా ప్రమాదం అనమాట. అవి డిస్అడ్వాంటేజ్ ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉంటాయి. ఇన్ని చెప్తాను. సో మీరు ఒక ల్యాండ్ మీద పెడితే 5 సంవత్సరాలకి ఎక్కడికో వెళ్ళిపోద్ది, ఇంటి మీద పెడితే ఎక్కడికో వెళ్ళిపోద్ది. అలా గోల్డ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే ఇన్వెస్ట్మెంట్ అయితేనే తీసుకోండి. వేసుకొని ఇలాగ బిల్డప్లు ఇస్తారు రోడ్డు మీద అంటే అస్సలు వద్దు. ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. రోడ్డు మీద ఇప్పుడు నా కళతో చూసిన చాలా మంది సైన్స్ స్టాచర్లు ఎక్కువైపోయారు. చాలా చాలా టూ మచ్గా ఉంది గోల్డ్ గురించి. ఎందుకంటే గోల్డ్ ఎవడు చూసిన చాలా మంది కొట్టేసి ఆడవాళ్ళ మెడలో లాగేసి తప్పని వాళ్ళు పడిపోయినా ఏమైనా చాలా మంది ఇంజూర్ అవుతున్నారు, చనిపోతున్నారు. ఇలా రకరకాల జరుగుతుంది. సో మీరు దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనసులో పెట్టుకొని గోల్డ్ మట్టుకు వేసుకొని తిరగండి. మొన్న చూసాను బస్సులో ఆవిడ మొత్తం వాళ్ళ వంశంలో ఉన్నంత మొత్తం ఇంటి మీద వేసుకుని తిరుగుతుంది. చాలా డేంజర్. ఆవిడకి చేసుకోవడానికి బాగానే ఉంటుంది, చూసుకోవడం సరదాగా ఉంటుంది, కానీ చాలా చాలా డేంజర్ అనమాట. దయచేసి వద్దు, అలా వేసుకోకండి. నేనే చెప్తున్నాను కదా. చూడండి, ఇప్పుడు నా చేతికి ఈ ఉన్న ముంగరాలు 3 నేను సబ్బు రాసుకుంటున్నప్పుడు ఎలా అన్నప్పుడు మెడకి ఏంటంటే ఈ చూసారు కదా స్క్రాచెస్ పడిపోయి, మొత్తం స్క్రాచెస్ పడిపోయి, చైన్లు కూడా సబ్బు రుద్దుకుంటున్నప్పుడు ఎన్ని స్క్రాచ్లు పడిపోయి జస్ట్ హాస్పిటల్కి వెళ్తే బాబు ఇవన్నీ స్క్రాచెస్ బాగా పడ్డాయి, ఈ రింగ్స్ అవి తగులుకొని ఇట్లా మీరు సర్జరీ చేయించుకోవాలి, ఈజీగా స్క్రాచెస్ అవి పడిపోయినట్టు, ఎక్కిరిసినట్టు, పిల్లి రకేసినట్టు ఉన్నాయి, అవి ఇప్పుడు ఎట్లా వెళ్ళి అర్జెంటుగా చేయించుకుంటే ఈజీగా రానుపోను మొత్తం కలిపి 3 కోట్లు అవుతాయి అన్నారు. 3 కోట్లు పెట్టి చేయించుకోవాల్సి వచ్చింది. ఏం చేస్తాం, లేకపోతే ఈ స్క్రాచెస్ అన్ని ఉండిపోతాయి కదా, చూసుకురా. అలా చేయించుకున్నాక ఎన్ని తగ్గిపోయాయి. సో అయిపోయింది. మళ్ళీ సింపుల్ లాజిక్. మొన్న సబ్బు రాసుకుంటున్నప్పుడే అన్నప్పుడే మళ్ళీ చేతులకి పెద్ద ఇంజురీ, సార్ చాలా పెద్ద ఇంజురీ. చెప్తాను కదా చూడండి లాస్ట్ వరకు. నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత పెద్ద ఇంజురీ అవుతుందని. చూడండి, ఈ రింగ్స్ ఉన్నాయి కదా, రింగ్స్ తగులుకొని చూడండి ఎంత పెద్ద ఇంజురీ అయిందో. ఈ ఇంజురీ ఇప్పటికీ తగ్గలేదు. దీనికి దాదాపు 2 కోట్లు ఖర్చు పెట్టాను, ఇప్పటికీ తగ్గలేదు. ఎందుకంటే ఇది ర్యాపిడ్ ఇవి ఉంటాయి కదా, ర్యాపిడ్ అయ్యి మొత్తం తగిలిసుకొని 2 కోట్లు ఖర్చు పెట్టాను, ఏం తగ్గలేదు. అయితే మొత్తం సబ్బు ఇలా కూడా రాసుకుంటాం మనం. ఈ 2 కడియములు ఉన్నాయి కదా, ఈ 2 కడియములు ఇలా సబ్బు రాసుకుంటున్నప్పుడు ఇలా వెళ్ళిపోయి చూడండి, చూపిస్తాను. ఇదైతే షాక్ అయిపోతారు. చూసారా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మొత్తం 300 కుట్లు పడ్డాయి. పెద్ద ఇంజూరీ జరిగింది. దీనికి స్టీల్ రాడ్లు, ప్లేట్లు, అవి మొత్తం క్రోమియం అన్నీ వేసారు. పెద్ద ఇంజూరీ అయ్యి దీనికి అన్ని 300 కుట్లు పడ్డాయి. దీనికైతే దాదాపు నేను 6 కోట్లు ఖర్చు పెట్టాను. లండన్లో చేయించుకున్నాను ఆపరేషన్. 6 కోట్లు కట్టి పెట్టి ఏం చేస్తాం మరి, చేయించుకోవాలి తప్పదు, ఇంజూరీ అయ్యాయి కాబట్టి. మొన్న అయితే ఈ రింగ్స్ మొత్తం చూసారు కదా, ఇవి ఇలాగా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఫేస్ వాష్ చేసుకుంటాం మొక్కకి అన్నప్పుడు ముక్కుకి మొత్తం చూసారా, ముక్కు అయితే ఇంతకు ముందు ఎంత అందంగా ఉండేది అంటే అది అంత అందంగా ఉండేది. దీనికి సర్జరీ పడింది, ముక్కు మొత్తం స్క్రాచెస్ పడిపోయి. డాక్టర్ చెప్పారు అర్జెంటుగా అది చేయించుకో, మళ్ళీ అది అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ ముదిరిపోయింది అంటే మళ్ళీ చాలా ఇబ్బంది. అంటే సరే పెద్ద ఆయన డాక్టర్ చెప్పాడు, ఎంత అవుతుంది సార్ ఏంటి అని. ఆయన కన్సల్టెన్సీ ఫీజే నా దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నారు. అయితే మాట్లాడితే ఏలే జస్ట్ ఒక 10 crores అవుతుంది, నువ్వు ఇప్పుడు నాకు నువ్వు ఓకే అంటే డబ్బులు రెడీ అంటే చెప్తే నేను చెప్తాను, అక్కడ డాక్టర్లు మాట్లాడేస్తాను, మన వాళ్ళే ఉన్నారు అంటే నువ్వు బస్సుకి టికెట్ వేసుకో అంటే సరే అని నేను ట్రైన్ అప్పుడు ఏదో ఫలక్నోమా ఎక్స్ప్రెస్, కోనార్క్ ఎక్స్ప్రెస్ ఏదో ఉంటే ఎట్లా బుక్ చేసేసుకున్నాను. టికెట్ బుక్ చేసుకుని కోనార్క్ ఎక్స్ప్రెస్కి అప్పటికప్పుడు ఎట్లా వెళ్ళిపోయి చేయించుకొని నైట్కి నైట్ మళ్ళీ మార్నింగ్ వచ్చాను అనమాట. మార్నింగ్ అటు నుంచి వేరే బస్సు డెలక్స్ అల్ట్రా సూపర్ లగ్జరీ ఉంది, ఇట్లీ టు కెనడా టు డైరెక్ట్ విశాఖపట్నం వచ్చేసాను. సో అప్పటి నుంచి చాలా భయపడుతున్నాను. ఇంకేసుకొని జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తీసేస్తాను వీడియో గురించే. నేనైతే ఇవన్నీ మొత్తం అమ్మేస్తున్నాను, మొత్తం ఏవే ఉన్నాయి అన్నీ అమ్మేస్తున్నాను అనమాట. చూసారు కదా. సో అలాగా. ఇంకోటి మీకు పర్సనల్గా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా సరే ఈ గోల్డ్ మీరు చేస్తున్నప్పుడు చాలా స్మూత్గా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఎందుకు తెలుసా, నేను మెయిన్ ఇంజురీ మీకు చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాను.
నేను మెడకు సబ్బు రాసుకుంటున్నప్పుడు చైన్ల మధ్యలోకి ఇలా ఫింగర్స్ వెళ్ళిపోయి 2 చైన్ల మధ్యలోకి ఇలా తగులుకొని ఇదిగోండి ఇప్పుడు ఇలాగ లాగేసి చూసారా, చూపిస్తున్నాను కదా చూడండి, మొత్తం గోరు నెలిగిపోయి గోరు ఎక్కిపోయి ఇదిగోండి ఆల్మోస్ట్ గోరు వచ్చేసే స్టేజ్లో ఉంది. ఇలాంటి స్టేజ్లో ఉందన్నమాట. ఈ గోరుకి ఇప్పుడు నాకు అడిగితే ఎంత చెప్తున్నారంటే 20 కోట్లు చెప్తున్నారు ఈ గోరు చేయించాలంటే ట్రీట్మెంట్కి. 20 కోట్లు పెట్టుకుని స్తోమత నాకు ఎక్కడ ఉంది, ఆల్రెడీ ఇన్ని పెట్టాను. ఈ 20 కోట్లు పెట్టాలంటే చాలా కష్టం. సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ, వెరీ వెరీ లారీ అనేసాను. సో ఇదైతే చేయించుకోండి నేను, దీని మట్టుకు ఇది ఆటోమేటిక్ వస్తే పోతే లేపలేదు. సో చెప్తున్నాను కదా, లేడీస్ మట్టుగా చాలా సరదా పడతారు పెట్టుకోవడానికి. నాకు కూడా సరదా, ఎందుకంటే బిల్డప్ షో ఆఫ్ ఉంటుంది, చైన్స్, కడియన్స్, రింగిల్స్ ఇవన్నీ. కానీ దోలు తీరిపోద్ది, ఎవడు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. భయంతో బతకాలి. నైట్ ఎప్పుడో ఏదో పనులు చేసుకుని వస్తాం, ఎవడు ఏం చేస్తాడో తెలియదు, దారి కాస్తాడో తెలియదు. ఈ రిస్క్ అన్ననే బదులు ఒంటి మీద ఏటి లేవనుకోండి, బంగారం హ్యాపీగా ఉండదు, తడిగొడ్డు వేసుకొని ఉండొచ్చు. ఏ టైంలో వచ్చినా ఎవడేం పీకలేడు. సో అందుకు మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. గోల్డ్ అయితే అస్సలు పెట్టుకోకండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, దాచుకోండి. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు మంచి పేపర్స్ రేట్ పెరిగిపోద్ది, అప్పుడు అమ్మేసుకొని మళ్ళీ వేరే దాని మీద ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని గోల్డ్ మట్టుగా వేసుకొని తిరగండి. మీకు ఒంటి మీద వేసుకుంటే మట్టుకి చాలా అనర్థాలు ఉన్నాయి. చెప్తున్నాను కదా, ప్రశాంతత ఉండదు, ఎప్పుడు ప్రశాంతత ఉండదు. బాత్రూమ్కి వెళ్ళి కడుక్కుంటుంటే ఎక్కడ ఉంగరాలు జారిపోతే భయం వేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఏదో చైన్ ఇలా ఒంగోలు వేస్తే, నేను మొన్న ఇంజనీర్ మారుస్తున్నాను బండికి, ఇంజనీర్ మారుస్తుంటే ఇలా ఒంగోలు వేసేసరికి చైన్ లేదు, 2 తులాలు చైన్ పడిపోయింది. నేను ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఇంకెక్కడో చూసుకుంటే అప్పుడు చూసరికి లేదు. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ అప్పటికప్పుడు చేయించుకున్నాను, ఇంట్లో తిడతారనేసి. అలా అయింది. మొన్నటికి ఏమైంది, ఏదో చేశాను పని బయట, అప్పుడు ఉంగరాలు జారిపోతే వెళ్ళిపోయాను. మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాక అప్పుడు గుర్తొచ్చింది ఉంగరాలు లేవని. మళ్ళీ అప్పటికప్పుడు సేమ్ మోడల్ చేయించుకున్నాను, మళ్ళీ తిడతారేమో ఇంట్లో అనేసి. ఒకసారి అలాగే ఈ చిన్న చైన్ ఉంది కదా, ఇది కూడా అలాగే. అసలు ఎప్పుడైనా సరే మీకు అందుకే చెప్తున్నాను, ఈ చిన్న చైన్ అయితే ఏదో జరిగింది మొత్తానికి. 2 ఫ్రెండ్స్ కొట్టుకుంటున్నారు, ఫైటింగ్ ఆడుతుంటే నేను వెళ్ళి ఆపాను మధ్యలోనే. ఆడు జస్ట్ ఇలాగ అన్నాడు, నాకు ఇలా తోసినప్పుడు ఆడి చేతిలోకి ఇలా దూరిపోయింది. ఇలాగ అన్నది, అది తుల్లిపోయి మొత్తం వైజాగ్లో గొడవ జరిగితే అది ఎక్కడో విజయవాడలో పడిపోయిందంట. విజయవాడలో పడిపోతే అప్పటికప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్లు 2 వెళ్తున్నాయంటే మావాడోడు చెప్తే ఆడితో పాటు నేను వెళ్ళి అక్కడ దిగిపోయి మళ్ళీ తీసుకొని చేయను. మళ్ళీ తర్వాత ఆ ఫ్లైట్కి రిటర్న్ మళ్ళీ వేస్తారు, టికెట్ తీసుకుంటా అంటే రిటర్న్ టికెట్ కూడా మాట్లాడేసి తీసుకొని అప్పటికప్పుడు వచ్చాను నేను మళ్ళీ నైట్కి. అలా దొరికింది, లేకపోతే దొరకదు, పోయేది. సో ఇప్పుడు కూడా నేను చైన్లు వేసుకున్నాను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి లింక్ ఉంటుంది కదా, ఈ లింక్ ఇదిగోండి, ఇది కిందకి ఇలా వేసుకున్నారు అనుకోండి, మీకు ఇది ఊడిపోయినా కూడా మెడలోనే ఉంటుంది చైన్, ఇలా ఉంటుంది కిందకి. నేను చెప్పింది, ఇది లింక్ ఊడిపోయినా కూడా మీకు ఎక్కడికే ఉంటుంది చైన్. ఇదే పైకి వేసారనుకోండి, ఇక్కడ తప్పిపోతే మొత్తం జారి కింద పడిపోతుంది. అలాగే ఈ చైన్కి కూడా ఎక్స్ప్లెనేషన్ చూపిస్తున్నాను కదా. ఇప్పుడు ఈ లింక్ ఉంది, ఈ లింక్ అనేది జస్ట్ కిందకు ఉంటే బాగుంటుంది, అలా కనబడుతుంది. ఇదే పైకి వేసారనుకోండి అలాగా, ఆ లింక్ ఊడిపోయింది, చైన్ తప్పని జారిపోయి అలా పడిపోద్ది, అలాగనమాట. సో ఎప్పుడైనా సరే ఆ లింకు ఒకటే అబ్జర్వ్ చేయండి, పైకి వేసుకుంటే ఇంకా పడదు, మీకు ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది. సో చైన్లు వేసుకుంటే ఒకవేళ అలా వేసుకోండి. మ్యాక్సిమం ఇంకా మీకు సరదాగా ఉంటే 1-2 ఉంగరాలు పెట్టుకోండి తప్ప, దయచేసి చెప్తున్నాను, ఏమీ వేసుకోకండి, ఏమి వేసుకుని తిరగకండి. ఎప్పుడూ ఫంక్షన్లకి వాటికి ఎక్కడికి వెళ్తున్నాం, కంపల్సరీ ఉండాలంటే అప్పుడు పెట్టుకోండి, అంతకుమించి పెట్టుకోకండి. చాలా రిస్క్. ఎందుకు చెప్తున్నాను వినండి, వీటి బదులు మీరు దేని మీద ఇన్వెస్ట్ చేసి పెట్టేశారంటే డబ్బులు చాలా సేఫ్. మీకు గోల్డ్ ఉంటే పెట్టుకోవాలనిపిస్తుంది, గులానందలా రాగదు, పెట్టుకోవాలని లాగుతూ ఉంటుంది అనమాట, గోల్డ్ మ్యాన్లా కనిపించాలని. సో ఆగలేనప్పుడు పెట్టేసుకొని ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం, మీకు మాటికి మెడలో చైన్ ఉందా, ఇవి ఉన్నాయా, ఉంగరాలు ఉన్నాయా, ఇన్ని ఉన్నాయా లేదా చూసుకొని ఉండలేం. సో ఇలా రిస్క్ అనమాట, చాలా రిస్క్. సో మీరు ఎప్పుడైనా సరే అలా కేర్ఫుల్గా చూసుకొని మనం ఇంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తే మంచిది అని ఆలోచించుకుంటూ చేస్తేనే మీకు చాలా బెటర్, హ్యాపీగా ఉంటారు. సో నేను చెప్పింది మైండ్లో పెట్టుకోండి, దయచేసి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను, గోల్డ్ మట్టు వేసుకుని తిరగండి. నేను చెప్తున్నాను ఎంత లాస్ అయ్యాను. రీసెంట్లీ కూడా నాకు ఇంకా కనబడని ప్లేస్లో, ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చాలా దగ్గర ఇంజూరీ అయ్యాయి. ఈ గోల్డ్ వల్ల వీటి వల్ల ఈ వేస్ట్ గోల్డ్ వల్ల ఇంజూరీలు అయ్యి, కానీ నేను చెప్పుకోలేని ప్లేసెస్లో జరిగాయి. చాలా దగ్గరలో ఎక్కడెక్కడ దెబ్బలు తగిలేసాయి, గట్టిగా తగిలేదు. కానీ చెప్తున్నాను కదా, తట్టుకోలేక బాధ అందరితో షేర్ చేసుకొని మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలనేసి, మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరూ బాగుండాలి. ఇన్స్టాగ్రామ్లో 54 క్రాస్ అయ్యారు. సో వాళ్ళందరూ కూడా బాగుండాలి. నన్ను నమ్మి ఛానల్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు 1,80,000 అంత
సో వీళ్ళందరూ బాగుండాలని నేను చెప్తున్నాను. దయచేసి వేసుకోకండి, ఇన్వెస్ట్మెంట్ చేసి దాచుకోండి, బ్యాంక్ లాకర్లో దాచుకోండి, లేకపోతే ఎక్కడ ఇంట్రెస్ట్ వచ్చేదే దాచుకోండి, కానీ వేసుకొని మట్టుకు తిరగండి, చాలా ప్రమాదం. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ఇంజురీస్ వాటికి ఇప్పటికి నేను 20 కోట్లు ఖర్చు పెట్టాను. నోస్కి సర్జరీ, నోస్ గీతలు పడిపోయి ఇలా సబ్బు రాసేసుకుంటాం ఓవర్లుక్లో, అది ఏం గీకుతున్నా మనకు తెలియదు. ముక్కురికి సబ్బు రాసుకుంటాం, గీకేస్తాం, మెడకి సబ్బు రాసుకుంటాం, ఇవన్నీ గీకేస్తాం. వీటి వల్ల ఈ రెండింటి వల్ల ఎంత ప్రమాదం జరిగింది చూసారు కదా. ఇంజురీ చూపిస్తున్నాను కదా మీకు, నేను దాయట్లేదు, మొత్తం చూపిస్తున్నాను లైవ్లో చూడండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి పడింది ఆపరేషన్. దీనికి మొత్తం నాకు గోల్డ్ ప్లేట్లు ఎన్నో వేసారు, 4-5 ప్లేట్లు వేసారు. చెప్పాను కదా, దానికే 6 కోట్లు ఖర్చు అయింది. ప్లేట్లు తీయడానికి కూడా మళ్ళీ ఖర్చు అయింది 4 కోట్లు. వాటర్ రఫ్గా 10 కోట్లు ఎంత అయింది. నేను ఇండియా నుంచి ఎక్కడ కెనడాలోనో ఎక్కడ చేయించుకున్నాను సర్జరీ. ఫ్లైట్ ఖర్చులు, అటు నుంచి మళ్ళీ అక్కడ నుంచి దిగే ట్రైన్ ఖర్చులు ఇవన్నీ కలిపి రఫ్లీ 5 అలాగలా 15 అయ్యి. సో ఈజీగా నాకు కాబట్టి తక్కువ అయ్యి అప్పుడులోని, కాబట్టి ఇప్పుడులోనైతే చాలా రేట్లు పెరిగిపోయి, ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ ఛార్జీలు, బస్ ఛార్జీలు పెరిగిపోయాయి కాబట్టి ఆటోలు ఎక్కువ అయిపోతుంది. సో కేర్ఫుల్గా ఉండండి, పెట్టుకోకండి. మరీ చెప్తున్నాను, ఇవన్నీ నేను ఇప్పుడు వెళ్ళి అమ్మేస్తాను. ఈ రింగ్స్, కడియాలు, చైన్స్ మొత్తం అమ్మేస్తాను, ఏవి ఉంచుకోను అనమాట. ఇవన్నీ చాలా డేంజర్. ఉంటుకుంటూ పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటే ఎక్కడ పడిపోతే తెలియదు, మొత్తం ఇంజూరీ అయిపోతుంది. అందుకని అసలు ఈ టార్చర్ అంతా నాకు వద్దురా బాబు అని మొత్తం ఇప్పుడు పట్టుకెళ్ళి అమ్మేస్తాను. ఇప్పుడు పట్టుకెళ్ళి అమ్మేసి ప్రశాంతంగా హాయి రిలాక్స్ పడుకుంటాను, ఏ టెన్షన్ ఉండదు. ఇంకా చూసారు కదా. సో అదనమాట, ఇలాంటి మంచి విషయాలన్నీ మన ఛానల్లో చెప్తాము, చాలా బాగుంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూసిన వాళ్ళు, మీరు ఎన్ని తొలాలు కొన్నారో, అసలు ఇప్పుడు కొన్నారు, మీరు గ్రామ్ ఎంత రేట్ అప్పుడు కొన్నారో, ఫర్దర్గా గోల్డ్ రేట్ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందా, ఇంకా పెరగదా లేకపోతే తగ్గుతుందా, ఇవి కూడా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి దయచేసి. అందరి వాడిని అందరిలో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్స్ కొత్తగా చూసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్.